రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. మరి ఈ వేడిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా, హైడ్రేట్గా ఉంచుకోవాలంటే వాటర్తో పాటు కొన్ని హెల్దీ డ్రింక్స్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఎండాకాలంలో శరీరాన్ని చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం ఎటువంటి హెల్దీ డ్రింక్స్ తాగాలి అండ్ వాటికి సంబంధించిన హెల్దీ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవాల్టి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద షో. రైట్ నౌ మనం కూకట్పల్లి వివేకానంద నగర్లో ఉన్న ఒక జ్యూస్ షాప్కి వచ్చాం. ఇది మామూలు జ్యూస్ షాప్ కాదు. ఇక్కడ అన్నీ కూడా ఆర్గానిక్ హెల్దీ జ్యూసెస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో మనం లోపలికి వెళ్దాము, అక్కడ ఉన్న ఓనర్తో మాట్లాడి అసలు ఇక్కడ ఎటువంటి హెల్దీ ఆర్గానిక్ జ్యూసెస్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. రండి. హాయ్ అండి. నమస్తే అండి. అనిల్ కుమార్ గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఐ యామ్ గుడ్ మేడం, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు మేడం? చాలా చాలా బాగున్నానండి. సమ్మర్లో అందరూ కూడా ఫస్ట్ చల్లగా ఏదైనా తాగాలి, చల్లగా ఉండాలి అంటే బయట తిరుగుతూ వర్క్స్ చేసుకుంటూ లేదా ఇంట్లో ఉన్నా కూడా ఫస్ట్ అదే అనుకుంటారు. కానీ చల్లగా హెల్దీగా తాగాలి ఉండాలి అంటే కూడా హెల్దీ జ్యూసెసే మనం ప్రిఫర్ చేయాలి. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే అసలు ఇవన్నీ చూసి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు. అంటే చల్లగా తాగాలి కూల్ డ్రింక్స్ అనుకున్న వాళ్ళలో దాంట్లో కూడా మనం హెల్దీ ప్రిఫర్ చేయొచ్చు అని ఇక్కడ చూస్తే నాకు అర్థమవుతుంది. సో అనిల్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు ఇంట్రడ్యూస్ చేయండి, ఇక్కడ ఎటువంటి సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ ఉన్నాయి అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఇది వచ్చేసి షాప్ వచ్చేసి టెరియో అని చెప్పేసి మేము 7 years బ్యాక్ స్టార్ట్ చేసాం మేడం. స్టార్టింగ్ చాలా చిన్నగా స్టార్ట్ చేసాం. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇంపార్టెంట్. మేము ఇచ్చే జ్యూస్ కస్టమర్కి ఉపయోగపడుతుందా లేదనేది మాకు ఫస్ట్ ప్రియారిటీ. కస్టమర్కి అది నచ్చింది, కస్టమర్కి బాగుంది, ఆరోగ్యం పరంగా ఆ కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది బీపీ, షుగరు, గ్యాస్ట్రిక్ రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు కూడా ట్యాబ్లెట్ మానేశారు. క్రేజీ, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ట్యాబ్లెట్ మానేశారు. సో అట్లాంటి కస్టమర్స్ మేము హ్యాపీనెస్ మేము కోరుకొని మేము డైలీ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో మీరు అడిగారు సమ్మర్లో ఏది బెస్ట్, ఏది బాగుంటుంది. నాట్ ఓన్లీ సమ్మర్ జ్యూసెస్ మేడం, మా దగ్గర ప్రతి సమయంలో మీరు చలికాలంలో, వర్షాకాలంలో, సమ్మర్లో మీరు ప్రతిరోజు కూడా ఏ జ్యూసెస్, ప్రతిరోజు కూడా జ్యూసెస్ మన దగ్గర ఉంటాయి. ప్రతిరోజు కూడా మన దగ్గర కస్టమర్స్ రెగ్యులర్గా ఉంటారు. మన దగ్గర మెంబర్షిప్ కార్డు కూడా, కస్టమర్స్ మెంబర్షిప్ కార్డు కూడా ఉంటుంది. సో స్పెషల్గా మీరు అన్నారు కాబట్టి సమ్మర్లో అనేది బాడీకి దాహం ఎక్కువ వేస్తుంది, లేకపోతే చెమటలు బాగా ఎక్కువ అయిపోతుంది, దాహం అనిపిస్తుంది, కొద్దిగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి బాడీ హైడ్రేట్ అవ్వడానికి కొద్దిగా జ్యూస్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే డిహైడ్రేషన్, బాడీ డిహైడ్రేషన్ అయిపోయిన జ్యూస్ తాగదాం అనుకుంటే ఎక్కడ పోయినా సరే కానీ దాంట్లో కలర్ యాడ్ చేస్తారు, లేదంటే దాంట్లో షుగర్ యాడ్ చేస్తారు. అంటే ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అనేది కస్టమర్కి ఎలా ఉపయోగపడుతున్నాం మనం అనేది ఆలోచించకుండా కస్టమర్ దగ్గర నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించాలి, కస్టమర్కి టేస్ట్ ఎట్లా ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలి, ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. సో మనం దానికి అన్నిటికీ విరుద్ధం. మేము మా దగ్గరికి కస్టమర్స్, లిమిటెడ్ కస్టమర్స్ వచ్చినా, మోర్ దెన్ ఇంకా ఎంతమంది కస్టమర్స్ వచ్చినా వీఆర్ గివింగ్ టు ప్రియారిటీ అనేది మా కస్టమర్కి ఆరోగ్యంగా ఉండాలి. కస్టమర్ ఆరోగ్యంగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. సో మా గోల్తో ఆ గోల్తో పనిచేస్తాం. మీ కస్టమర్ హ్యాపీగా లేకుండా మేము ఏం చేయలేము. కస్టమర్ హ్యాపీనెస్ మా హ్యాపీనెస్. సో దాంతోపాటు మేము బిజినెస్ చేస్తాం. సో ఇక్కడ సమ్మర్ అనే కాదు, ప్రతి సీజన్ లో మనకు స్పెషల్ జ్యూసెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి మేడం. అలాగంటే ఇప్పుడు వర్షాకాలంలో వచ్చేసి మా దగ్గర ఏంటంటే కొన్ని నేల ఉసిరి అని ఉంటుంది. నేల ఉసిరి అనేది లివర్ క్లీనింగ్ బాగా పనిచేస్తుంది, జాండీస్ కూడా తగ్గిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ మెడిసినల్ ప్లాంట్. ఇప్పుడు సమ్మర్ లో కావాలంటే సమ్మర్ లో రాదు, అది ఓన్లీ వర్షాకాలంలో దొరుకుతుంది. మేము కస్టమర్ కి చెప్తాం మా దగ్గర సీజన్ ఇప్పుడు టర్మరిక్ కూడా ఉంది. టర్మరిక్ ఈ మంత్ లాస్ట్ అనమాట, రా టర్మరిక్. సో ఇది ఒక 3-4 months అవైలబుల్ ఉంటుంది. ఆ 3-4 months కస్టమర్ కంపల్సరీ వాడండి అని చెప్తాం. సో సీజనల్ గా మాకు హెర్బల్ ఏవైతే అందుబాటులో దొరుకుతాయో, ఏవైతే రా మెటీరియల్ డ్రై వాడం, మేము డ్రై పౌడర్స్ వాడడం. ఎందుకోసం అంటే న్యూట్రిషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో మేము అలాగా ప్రతిదీ కూడా మేము కస్టమర్కి అందుబాటులో ఏ సీజన్లో ఏది దొరికినా హెర్బల్ టైప్ మేము ఇస్తాము. మేము రీసెంట్గా కూడా మేము సమ్మర్లో అని చెప్పేసి ఫ్రూట్ జ్యూస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాము. ఫ్రూట్ జ్యూస్లో వచ్చేసి మా దగ్గర స్పెషల్ గ్రేప్ జ్యూస్ అని ఉంటుంది. సో దాంట్లో మేము షుగర్ వాడడం, మళ్ళీ దానికి మేము ఆయుర్వేదిక్ తాటికలకాండ అట్లాంటివి వాడుతుంటాం. మ్యాంగో జ్యూస్ కూడా అంతే. మ్యాంగో జ్యూస్ కూడా ఇప్పుడు మీరు బయటకు వెళ్తే ఏంటంటే ఇంత మ్యాంగో వేస్తారు, ఇంత ఐస్ వేస్తారు, ఇంత షుగర్ వేస్తారు. అవునండి, ఎగ్జాక్ట్లీ 10-20 రూపీస్ కమ్మేస్తారండి. 10-20 రూపీస్ కమ్మేస్తారు, ఇంత షుగర్ వేస్తారు. అది కస్టమర్ తాగినప్పుడు హ్యాపీగా అప్పటి పూర్తికి తాగేస్తాడు. కస్టమర్కి తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల బాడీ అనేది మనకి రాను రాను అది మన ఆర్గన్స్ దెబ్బతీస్తుంది. షుగర్కి ఉన్న గుణం అది.
తొందరగా డయాబెటిక్ ఫాలో అవుతారు, నీరసం తొందరగా వచ్చేస్తుంది, తీసుకున్న వెంటనే ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి, తర్వాత మళ్ళీ నీరసం వస్తుంది, నీరసం అయిపోతాం. ఇది జరుగుతుంది. సో ఈ మా దగ్గర ఏంటంటే సమ్మర్లో కూడా మేము ఏంటంటే ఈ ఏదైతే మ్యాంగో జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ ఇట్లా సపోటా ఫ్రూట్ జ్యూస్ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేస్తామండి. అవి కూడా మేము దాంట్లో కూడా మేము షుగర్ అవాయిడ్ చేస్తాం. న్యాచురల్గా తాటి కలకండ ఆయుర్వేదిక్లో దేనికైనా వాడతారు అనమాట, అది మాత్రం మేము యూజ్ చేస్తాం దానికి కూడా. ఓకే, మీరు మ్యాంగో జ్యూస్ మీరు తాగారా మేడం? ఇక్కడ తాగేమండి. తాగారా? సో ఇట్ ఈస్ కలర్ ఈస్ డిఫరెంట్ రైట్? అవును, చాలా న్యాచురల్ గా ఉంది. యాక్చువల్లీ న్యాచురల్ గా ఉంది. షుగర్ వేసారా అంటే షుగర్ కాదు, తాటి బెల్లం అని చెప్పారు, తాటి కలకండ అని చెప్పారు. అవును మేడం. సో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్. టేస్ట్ వైజ్ కూడా బాగుంది అండ్ తాగి కూడా ఒక 1 అవర్ దాటింది అనుకుంటా, 1 అవర్ ఇంచుమించి, బట్ ఫీలింగ్ గుడ్ యాక్చువల్లీ, బాగుంది. సో మేము అన్ని కూడా కస్టమర్ కి ఏ విధంగా మేము ఉపయోగపడతామని రాస్తాం. కస్టమర్ మాకు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అంతేగా, కస్టమర్ హ్యాపీగా లేకపోతే మేము హ్యాపీగా ఉండలేము. సో వీ కెనాట్ డూ ఓన్లీ ఫర్ మనీ, వీఆర్ డూయింగ్ టు ద గుడ్ విల్. మాకు మంచి పేరు కోసం మేము పనిచేస్తాం. కస్టమర్ మాకు గుడ్ విల్ ఇంపార్టెంట్. మీ ఇలాగా అందరూ ఆలోచిస్తే ఎంత బాగుందో బిజినెస్ విషయంలో చూసుకున్నట్లయితే. సో మచ్. బట్ మనం ఇప్పుడు సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ చూద్దాం, బికాస్ మా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేసేస్తున్నారు, అసలు ఏం చూపిస్తారబ్బా, చాలా ఊరిస్తున్నారు మాటలతో అని. సో మీరు ఏం జ్యూసెస్ ఇప్పుడు మనకు చూపించబోతున్నారు సమ్మర్ స్పెషల్? సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ కావాలి మేడం? మీకు అన్ని జ్యూసెస్ చూపించమంటారా? అన్ని జ్యూసెస్ మనం చూద్దాం, వాటి బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. కాకపోతే ఫస్ట్ సమ్మర్ కదా, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు కూడా జ్యూసెస్ కోసం కొంచెం ఫ్రూట్ జ్యూసెస్ అనేది ఇస్ కామన్ మేడం. మీకు స్పెషల్ గా చూపించాలంటే యాష్ గార్డ్ జ్యూస్ వచ్చేసి ఇదేంటంటే మీకు బాడీ కూల్ చేయడానికి, బాడీలో మీ టాక్సిన్స్ పోవడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా వీటికి బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్ లో కూడా తీసుకుంటే బాడీ అనేది కూల్ చేస్తుంది. ఇది ఒకటి ఉంటుంది. అలోవెరా కూడా ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా అలోవెరా కూడా డైజెషన్ కి బాగా పనిచేస్తుంది. మీకు మీరు ఎన్నుంటారు, అలోవెరా అనేది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది. సో ఇది ఒక్క రకంగా చెప్పడానికి కాదు, మేము 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక కస్టమర్ ఆనెలు ఉన్నాయని మా కస్టమర్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ కూడా ఆ ఆనెలు తగ్గితే తాగలే, రెగ్యులర్ గా తాగాడు. 20 years నుంచి తగ్గని ఆనెలు, 20 సంవత్సరాల నుంచి తగ్గని ఆనెలు మా దగ్గర కనీసం ఒక 3 to 6 months పడ్డాడు. ఆయనకు ఆనెలు తగ్గిపోయి ఆయన ఆశ్చర్యపోయాడు, మేము కూడా ఆశ్చర్యపోయాడు. ఇట్ ఈస్ అ డిఫరెంట్. సో ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మేడం, మీకు ఒక 1 year తర్వాత షుగర్ రావచ్చు, లేకపోతే ఇంకొకటి రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. అది వస్తుందని మీకు తెలియదు, మీకు ఉందని మాకు తెలియదు. యూ కెన్ కమ్ డ్రింక్ హియర్. మీరు తాగారు, రోజు వచ్చినారు, తాగుతున్నారు, దీన్ని అలవాటు చేసుకున్నారు, మీకు అది వచ్చేది రాకుండా ఎక్స్పోండ్ అయిపోతుంది. మీకు తెలియదు, మాకు తెలియదు. ఇండైరెక్ట్ గా మేము ఇప్పుడు ఇచ్చే జ్యూసెస్ ఇప్పుడు నేను నేల ఊసిరి చెప్పాను, జాండీస్ ప్రాబ్లం వస్తుంది, అది మన బాడీకి ఒక 1 year లేకపోతే ఇంకో 6 months అయితే అటాక్ అవుతుంది అనే సిచ్యువేషన్ ఉంది. మన బాడీ ఆ రోగానికి దగ్గరగా ఉంది. మీకు తెలియదు అది ఉందని, మాకు తెలియదు. మీరు వచ్చారు, రెగ్యులర్గా ఈ జ్యూసెస్ తాగుతూ ఉంటారు, సో అది ఆటోమేటిక్గా రాకుండా పోతుంది. సో ఇట్ ఈస్ డిఫరెంట్, తెలియకుండా కూడా జరుగుతూ ఉంటాయి అలా. సో హ్యాపీ అండి, అంటే కస్టమర్స్ వచ్చి ఇలా వాళ్ళ డిజీజ్ అనేది క్యూర్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయమే. అసలు ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనే పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు మీరు, నిజంగా చెప్పాలంటే. సో వాట్ ఈస్ ద ఎండ్ మేడం? మన లైఫ్లో ఏముంటుంది మేడం? లైఫ్లో ఏముంటుంది? ఇప్పుడు మన ఇప్పుడు మన ప్లేట్లో అన్నం ఎంత పెడితే ఎంత తింటాం మేడం, మనం పట్టినంత తింటాం, అంతకంటే ఎక్కువ ఉన్నా మనకు ఉపయోగం లేదు, నెక్స్ట్ రోజు అది పాడైపోతుంది. అవునండి. సో మన అవసరానికి మనం కస్టమర్కి హ్యాపీనెస్ ఇస్తాం, మన కస్టమర్ మనకు ఉపయోగపడతాడు. సో మేము సర్వైబుల్ కావడానికి వీ విల్ చార్జ్ ఫర్ దట్. లేదు తర్వాత ఇంకా రేపటి రోజుకు మేము ఎంత పెద్దగా చేసినా ఏం చేసినా మేము సర్వైబుల్ కావడానికి దీంట్లో ఇంకో 10 మంది జీవించడానికి ఉపయోగపడుతుంటుంది. కస్టమర్కి ఇంకా హ్యాపీనెస్ కదా, కస్టమర్కి రోగాలు తగ్గుతున్నాయి, కస్టమర్ హ్యాపీగా గ్యాస్ట్రిక్, షుగర్ టాబ్లెట్ మానేసిన వాళ్ళు ఉన్నారు, బీపీ టాబ్లెట్ మానేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒక్కొక్క కస్టమర్ ఎక్స్పీరియన్స్ 7 సంవత్సరాలు చాలా మంది కస్టమర్ చూశాను. హ్యాపీయెస్ట్ ఓనర్ అండి ఈయన. థ్యాంక్ యూ. కరోడ్పతి అంటారు కదా, అది మీరే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. చాలా అంటే చాలా, మీరు నమ్ముతారో నమ్మరో, కస్టమర్ వచ్చి మాకు చెప్తే మేము హ్యాపీనెస్ అది మాటలో చెప్పలేను మీకు. సో కస్టమర్ బాగుంది, మాకు ఇన్నిసార్లు టాబ్లెట్ మా దగ్గర చాలా ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తుంటాం కస్టమర్ ఫీడ్బ్యాక్ వీడియోస్ తీసుకొని. సో మీరు దాంట్లో మీరు చూడండి, కొంతమంది మోకాలు నొప్పి తగ్గినాయి అని చెప్పినారు, కొంతమంది మాకు హెయిర్ లాస్ ఉంటే హెయిర్ లాస్ బాగా అయిందని చెప్పినారు, మాకు తగ్గిందని చెప్పారు. కొంతమంది మేము రెగ్యులర్ గా వెయిట్ లాస్ అయ్యిందని చెప్పారు, బీపీ షుగర్ టాబ్లెట్లు అనేసారు. వండర్ఫుల్ అండి. జాండీస్ ప్రాబ్లం వచ్చిన ఒక కస్టమర్ జాండీస్ కూడా తగ్గాయి. అట్లా లివర్ క్లీనింగ్ అవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళి నేనుతో చెప్పట్లేదు, మాటలతో చెప్పట్లేదు, మా దగ్గర రాయి కస్టమర్ హాస్పిటల్కి పోయి టెస్ట్లు ఇచ్చి రిపోర్ట్ తీసుకుని వచ్చినాడు.
అయ్యో రిపోర్ట్లు చూసుకొని చెప్పారు. కస్టమర్ అట్టిగా చెప్పారు కదా, కస్టమర్ అట్టిగా చెప్పారు కదా మేడం. కస్టమర్స్ ఏదో నోటి మాటల ద్వారా చెప్పారు. కస్టమర్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్లు తీసుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి మాట్లాడు, మేము ఈరోజు టెస్ట్ చేయించాం, మాకు రిపోర్ట్ వచ్చింది, లాస్ట్ టైం ఇది, ఇప్పుడు ఇది, మాకు రిజల్ట్ బాగుంది. సో డాక్టర్ అనిల్ కుమార్ అని పిలవాలేమో. మేము మా ఎంప్లాయీలకి అదే చెప్తాం మేడం. ఇండైరెక్ట్లీ వీఆర్ డూయింగ్ డాక్టర్ వర్క్. ఆబ్వియస్లీ ఇండైరెక్ట్లీ మా ఎంప్లాయీలకు మేము ఇదే చెప్తుంటాం. ఇండైరెక్ట్లీ వీఆర్ డూయింగ్ డాక్టర్ వర్క్, మనకు తెలియకుండా అదే చేస్తున్నాం. ఎస్ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్ ప్రాసెస్. ఓకే, మనం ఒకసారి ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. అసలు ఈ టేబుల్ మీద అయితే యాక్చువల్లీ ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పాలంటే ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం అవాయిడ్ చేస్తామో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మనం ఏవేవి అవాయిడ్ చేస్తామో, చిన్నపిల్లలు కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా, అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే మనకు ఆరోగ్యం కావాలన్నప్పుడు మనం టేస్ట్ చూడకూడదు అనేది అర్థమవుతుంది ఇక్కడ. అవును మేడం, కదా? అవును మేడం. సో ఫస్ట్ మనం ఏ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నారు? మనం ముందుగా యాష్ గార్డ్ ప్రిపేర్ చేద్దాం మేడం. ఇది గుమ్మడికాయ జ్యూస్. ఓకే, ఇదేంటంటే బాడీలో డీటాక్సినేషన్ అనేది జరుగుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతారు, దీనివల్ల బాడీ కూల్ కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా రెగ్యులర్ గా తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, టాబ్లెట్ కూడా మానేస్తారు, అంత బాగా పనిచేస్తుంది. మూడు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది యాక్చువల్ గా అందరూ ఏదంటారు, గుమ్మని కట్టుకునేదే అని చెప్పేసి ఉపయోగం అని ఇన్ని రోజులు అనుకున్నారు. ఇది కాదు, ఇప్పుడు అందరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి కస్టమర్ కి అవేర్నెస్ చెప్పి తీసుకొచ్చాం ఇంతవరకు నేను మా దగ్గర కస్టమర్స్ కి. ఇప్పుడు రెగ్యులర్ గా మేము ఇప్పుడు యాష్ గార్డ్ అంటే ఈజీగా రాగానే యాష్ గార్డ్ తక్కువ మంది తీసుకొని సాధారణ జ్యూస్ లాగా తాగేస్తున్నారు. ఎందుకంటే తన రిజల్ట్స్ వాళ్ళు చూసుంటారు కాబట్టి. సో నేను కూడా చూడాలనుకుంటున్నా రిజల్ట్స్. తప్పకుండా మేడం, చేద్దాం. సో మనం తయారు చేద్దాం మేడం. ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఏం అవసరం లేదు. విత్ ఆమ్లా అంటే విత్ ఆమ్లా కూడా యాడ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఆమ్లా అంటే ఆమ్లా కూడా విటమిన్ సి అన్నమాట. రెగ్యులర్ గా తీసుకోవడానికి హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే బాగుంటుంది, స్కిన్ కి కూడా బాగుంటుంది. ఇది ఆమ్లా కూడా వేస్తాం అనమాట. ఓకే, మొత్తానికైతే జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది యాష్ గార్డ్ జ్యూస్ అన్నమాట. యాష్ గార్డ్ జ్యూస్ లో ఆమ్లా కూడా మిక్స్ చేశారు. దీంట్లో టర్మరిక్ కూడా యాడ్ చేయొచ్చు మేడం. టేస్ట్ ఎలా ఉంటుందో మరి. టేస్ట్ మీరు ఏం చెప్తున్నానంటే మీరు టేస్ట్ చూసే కస్టమర్స్ మా దగ్గర రావద్దని కస్టమర్లకు ముందే చెప్తాం మేము. ఇక హెల్త్ కావాలనుకున్న వాళ్ళకే రమ్మంటాం మేము, కస్టమర్ క్లియర్గా చెప్తాం మేము. అయితే నాకు హెల్త్ కావాలి. ఓకే, సో లెట్ మీ టేస్ట్ ఇట్. సో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ టేస్ట్ లేదు, టేస్ట్ తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో అని ఒక భయం వేసింది. చేదుగా ఉంటుందా లేదా ఒగరు ఉంటుందా ఇలాంటి. కానీ ఇది నార్మల్ గా లైక్ వాటర్ మిలన్ జ్యూస్ అంటారు కదా, నాకైతే అదే ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. స్వీట్ కాకుండా జస్ట్ లైక్ ఏ వాటర్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంతే. డిఫరెంట్ అనే పదం వాడద్దు. నేను ఏవేవో ఊహించుకున్నా కానీ చిన్నపిల్లలు కూడా ఈజీగా తాగొచ్చు. పెద్దవారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐ లవ్ ఇట్. మేబీ ఆమ్లా వేయడం వల్ల నాకు ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. సిట్రిక్ కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో చక్కగా ఈ గ్లాస్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు మనం. నాకు మంచిగా అనిపించింది. సో దీని వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి మీరు చెప్తే. యాష్ గార్డ్ వచ్చేసి మెయిన్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ బాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా ప్రాబ్లం ఉంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాలి. రెగ్యులర్గా తీసుకుంటే గ్యాస్ట్రిక్ అనేది ఆటోమేటిక్గా టాబ్లెట్ వేసే వాళ్ళు కూడా మానేస్తారు. సో అంత బాగా పనిచేస్తుంది ఇది. అలాగే బాడీలో టాక్సిన్స్ ఉంటే కూడా రిమూవ్ చేస్తుంది. సో ఇది బాడీ కూల్కి అండ్ వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే దీన్ని ఏ టైంలో తాగాలండి? ఇది ప్రియారిటీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ప్రియారిటీ ఇవ్వమని చెప్తాం మేడం కస్టమర్కి. యాక్చువల్గా మోస్ట్లీ కస్టమర్స్ ఎంటీ స్టమక్తోనే ప్రియారిటీ ఇస్తారు. సో మార్నింగ్ ఎవరికైతే కుదరదు, టైం సెట్ అవ్వదు అనుకున్న వాళ్ళు దే విల్ కమ్ ఈవినింగ్ ఆల్సో. సో నేను కరెక్ట్ టైంకి తాగుతున్నా అయితే ఏం కాదు నాకు. ఓకే, సో ఇక్కడ మనకు హెల్త్తో పాటు ఒక ఆనందం కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఆయుర్వేదిక్ మెడిసినల్ అని పెద్ద పెద్ద వర్డ్స్ వాడేసి అలాగే ఉంటుందని ఊహించుకుంటే భ్రమే నాకు తెలిసి. సో ఈ జ్యూస్ అయితే అద్భుతం. మరి నెక్స్ట్ జ్యూస్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి
క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ ఆమ్లా అండ్ టర్మరిక్ ఇది యూజ్ చేద్దాం. క్యారెట్ బీట్రూట్ బానే ఉందండి, ఆమ్లా టర్మరిక్ అనేది Yes. కొత్తగా ఉందండి. అవును మేడం. ఇది ఆమ్లా వచ్చేసి మనకు బాడీకి వచ్చేసి ఏంటంటే మనకి విటమిన్ సి హై ఎక్కువగా ఉంటుంది. సో అది హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్ కేర్కి కానీ అన్నిటికీ చాలా బాగా, కాన్స్టిపేషన్ ఉన్నా రెగ్యులర్గా తీసుకోవచ్చు ఓకే. ఆమ్లా అనేది. మీకు యాక్చువల్గా ఇన్ని ఉంటారు ఆమ్లా గురించి. ఆమ్లా గురించి విన్నానండి, చాలా విన్నాను. నేను రెగ్యులర్ గా తింటుంటా కూడా జ్యూస్ లో. ఇది టర్మరిక్ వచ్చేసి, టర్మరిక్ టర్మరిక్ ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. ఓకే. సో ఇది డ్రై ఉంటుంది యాక్చువల్గా. మేము ఇప్పుడు ఈ సీజన్, ఇప్పుడు ఎండింగ్ ద సీజన్ ఇది. సో ఈ ఏప్రిల్ అండ్ మేలో దొరకదు ఇంకా. సో ఇది ఒక 4 months దొరుకుతుంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి వెళ్ళి బ్యాక్ 4 months ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మే వచ్చేసరికి ఇంకా ఇది అందుబాటులో ఉండదు, అంత డ్రై దొరుకుతుంది. పచ్చిది అంటే 4 months మాత్రమే. రెగ్యులర్గా వచ్చే కస్టమర్కి మేము అప్పుడే చెప్తాం, ఇప్పుడు ఈ సీజన్ సార్ ఇది వాడుకోండి రెగ్యులర్గా అని చెప్తాం. మోస్ట్లీ కస్టమర్స్ వీ హ్యావ్ యూజింగ్ దట్. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వాడుతుంటారు. ఓకే. దీంట్లో క్యూమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది బాడీకి ఎనర్జీ లెవెల్ కూడా బాగా పెంచుతుంది అన్నమాట. ఓకే. ఎంత వేయాలి ఇప్పుడు టర్మరిక్? అంటే సైజును బట్టి మేము వేస్తూ ఉంటాం మేడం. అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఒక లిమిటేషన్లో ఒక గ్లాస్ కింద ఒక నిమ్మకాయ సైజ్ అంతా లిమిటేషన్లో వాడుతుంటాం. ఓకే. ఒక ఆమ్లా సైజ్ అంతా టర్మరిక్ అండ్ అలాగే ఆమ్లా కూడా ఒకటి తీసుకోవాలి మీడియం సైజ్ ది, అండ్ క్యారెట్స్ మనకి ఎంత జ్యూస్ కావాలో క్వాంటిటీ, అండ్ అలాగే బీట్రూట్ అంతేనా? బీట్రూట్ కూడా ఒక బీట్రూట్ ముక్క వేసినా సరిపోద్ది. ఒక బీట్రూట్ అని కాదు, ఒక క్వాంటిటీ వైజ్గా వేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో నాకైతే దీంట్లో చాలా వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుందో అని థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో మనం రెడీ చేద్దాము. నేను ప్రెస్ చేస్తాను, మీరు వేస్తూ ఉండండి, నన్ను కూడా పార్టిసిపేట్ చేయనివ్వండి. టర్మరిక్ స్మెల్ వస్తుంది తెలుసా, చక్కగా ఎంత బాగుందో తెలుసా స్మెల్, చాలా అద్భుతంగా ఉంది అసలు. సో ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ క్యారెట్, బీట్రూట్, టర్మరిక్ అండ్ అలాగే ఆమ్లా వేసిన జ్యూస్ ఫైనలీ రెడీ అయిపోయింది. సో ఎక్సైటెడ్ ఎలా ఉంటుందో టేస్ట్. యూ కెన్ హ్యావ్ ఇట్ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు అర్థమవుతుంది మీ కస్టమర్స్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారో. ఇట్స్ కంప్లీట్లీ అ కేర్ అండి, ఒక రకంగా చెప్పాలంటే కదా. లెట్ మీ టేస్ట్ ఇట్. మీకు టర్మరిక్ టేస్ట్ కూడా వస్తుంటుంది. ఓకే. ఒక మంచి ఆరెంజ్ జ్యూస్. నేను ఫస్ట్ టైం ఇలాంటి ఆయుర్వేదిక్ ఇలాంటి జ్యూసెస్ నేను ప్రిఫర్ చేయడం. సో నేను రెగ్యులర్గా తాగే జ్యూసెస్తో కంపేర్ చేస్తున్నాను, బికాజ్ నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయగలనేమో అనిపిస్తుంది. ఒక చక్కటి ఆరెంజ్ జ్యూస్లో టర్మరిక్ ఫ్లేవర్ యాడ్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంది ఇది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే చక్కగా మార్నింగ్ దాకొచ్చు, ఈవినింగ్ దాకొచ్చు వితౌట్ ఎనీ హెజిటేషన్. చాలా బాగుందండి. టర్మరిక్ వేసారు కదా, నేను అనుకున్నా టర్మరిక్ వేయగానే అసలు ఎలా ఉంటుంది, పచ్చి టర్మరిక్ వేయడం ఏంట్రా బాబోయ్ మనసులో అనుకుంటున్నా. కానీ మీరు ఎక్స్పర్ట్స్ కదండి, మీకు అన్నీ తెలుసుంటాయి. సో నాకు ఈ జ్యూస్ కూడా చాలా చాలా నచ్చేసింది. సో సమ్మర్ స్పెషల్స్ అంటే ఇక్కడే అని చెప్పి అర్థమవుతుందండి. చాలా బాగుంది అసలు. అమేజింగ్ టేస్ట్. ఓకే, సూపర్ అండి, వండర్ఫుల్ అసలు. సో ఈ సమ్మర్కి అయితే ఈ 2 జ్యూసులు నావే. ఇవి బాగుంటాయి మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇవి మనం రాగానే తినేయట్లేదు, వాటిలో కొన్ని ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు. ప్రాసెస్ చేసి తన టేస్ట్కి సరిపడా కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నారు. మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ హెల్త్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. సో మనం సమ్మర్ స్పెషల్స్ కంప్లీట్ చేసామా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? సమ్మర్ స్పెషల్ ఇంకా ఉన్నాయి మేడం జ్యూసెస్. సమ్మర్ స్పెషల్ కి మీకోసం ఇంకా సపరేట్ జ్యూసెస్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తా. కొంచెం హోల్లో పెట్టి అవి ఎండింగ్ లో చూపిస్తాం. ఈ రోజు గ్రైండర్ ఇదన్నమాట, గ్రైండర్ నా పొట్ట గ్రైండర్ ఈ రోజు. సో మనం ఇంకా ఉన్నాయి, స్పూన్ తీసుకురా, వాటిని కూడా ఎక్స్ప్లోర్ అవుదాం, టేస్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ వ్యూవర్స్ అండి, స్పెషలీ వాళ్ళ కోసం.
ఎవరైతే అన్హెల్దీ ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో, ఇన్స్టెంట్గా నాకు ఎనర్జీ కావాలి, ఇన్స్టెంట్గా వేడి తగ్గిపోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం టైం తీసుకోండి, సో దట్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ హెల్త్ అండ్ ఆల్సో గుడ్ టేస్టీ జ్యూస్. ఎస్, గుడ్ టేస్ట్. సో ఇంకా జ్యూసెస్ ఉన్నాయని చెప్పారు, మరి అది ఏం అవును జ్యూసెస్? మేడం, మనం ఇప్పుడు అలోవెరా జ్యూస్ చేస్తాం మేడం. ఓ, అలోవెరా వచ్చేసి మనకి మామూలుగా అలోవెరా మీకు టేస్ట్ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉంటుందా? తిన్నారా ఎప్పుడైనా? కొంచెం లైట్ గా చేదు తగులుతుంది, లైట్ గా చాలా ఎక్కువనే ఉంటుంది చేదు. అంటే కరెక్ట్ గా వాష్ చేస్తే మేబీ ఆ చేదు పోయే ఛాన్సెస్ అదే. యా, సో చప్పగా ఉంటుంది బేసిక్ గా, అంతే కదండి? యాక్చువల్గా చేదుగా ఉంటుంది. దీంట్లో అలోవిన్ కంటెంట్ అనేది రిమూవబుల్ చేసి వాడతాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అలోవెరా జ్యూస్ మనం రెడీ చేయాలి. సో అలోవెరా జ్యూస్ మనం రెడీ చేయబోతున్నాం. మొత్తం జిగురు జిగురు ఉంది కదా, చాలా ఈజీగా చేశారండి మీరు. మేడం 7 years నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేడం మనకి. అంటే మేము నైఫ్తో కట్ చేసి తొక్క తీసి ఇలాంటి ఉంటాయి మావి. నేను ఒకసారి తాగినప్పుడు అలా చేశాను, బట్ ఇక్కడేమో చాలా ఫాక్తో చాలా ఈజీగా చేసేస్తున్నారు. మళ్ళీ దీన్ని ఏమన్నా మనం ఫిల్టర్ చేస్తామా? ఫిల్టరేషన్ ఇంకా ఏమి ఉండదు మేడం, ఇలా జిగురు జిగురుగానే. ఎస్, ఇలా పల్పీగా ఉంటుంది. ఓకే, వండర్ఫుల్. దీంట్లో వచ్చేసి మనం ఇది కొన్ని హెర్బ్స్ మూలికలతో మనం ఒక వాటర్ తయారు చేస్తాం. ఓకే, సో ఇది రెగ్యులర్గా తీసుకొని మేము రెగ్యులర్గా దీంట్లో రెగ్యులర్గా ఉంటుంది, డయాబెటిక్ అని సపరేట్ కూడా వాడుతుంటాం అన్నమాట. ఓకే, సో ఇది వాడుతున్నాం మనం దీంట్లో. 1 గ్లాస్ క్వాంటిటీ వేయాలా? 1 గ్లాస్ క్వాంటిటీ మిక్స్ చేద్దాం. మిక్సింగ్ అంటే బాగా ఇష్టం నాకు. అలాగే దీంట్లో సబ్జా కూడా వేస్తున్నాం. హే సూపర్ అసలు. అంతేనా? అయిపోయిందా? ఇక్కడ బ్లెండర్ పెట్టినాం మేడం. ఓకే 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 ఓకే, ఇంకా ఏమైనా చేస్తారా? నాకు చాలా ఈజియెస్ట్ జ్యూస్ ఇదే అనిపించింది ఇప్పుడు. యూనో చాలా జల్దీ ప్రిపేర్ చేసినాం మేము ఇది. వావ్, ఇట్స్ గుడ్ లుకింగ్. టేస్ట్ చేస్తాను గైజ్, నేను టేస్ట్ చేస్తున్నాను. జిగురుగా మీరు ఏదైతే హర్బ్స్ యాడ్ చేశారో అది ఒక మంచి టేస్ట్ ఇచ్చిందండి. తీయగా కొంచెం మసాలా టైప్ అనిపిస్తుంది. దాంట్లో కొన్ని మేము 4 రకాల మూలికలు వాడతాం. ఓకే, 4 రకాల మూలికలు వాడి దానికి ఇది దేనికి అంటే ఇది ఎవరైనా తాగొచ్చు, ఒక్క ప్రెగ్నెన్సీ ఉమెన్ తప్ప. ఓకే, సో అలోవెరా అనేది ప్రెగ్నెన్సీ ఉమెన్కి ప్రయారిటీ ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఎందుకలా? సో అది అలోవెరాకున్న గుణం మేడం, సో పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని అలోవెరా జ్యూస్ అనేది ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఒకరికి తప్పితే మిగతా వారికి ఒక 3 years బేబీకి కాకుండా మిగతా వారికి ఎవరైనా తీసుకోవచ్చు. సో నా వర్షన్లో చెప్పాలంటే ఒక మంచి పాయసం తాగిన ఫీలింగ్ వస్తుంది నిజంగా. సబ్జా సీడ్స్ యాడ్ చేశారు, అలోవెరా అండ్ హర్బ్స్తో కూడిన ఒక జ్యూస్ యాడ్ చేశారు కదా. కంప్లీట్గా ఇంట్లో మనం ఒక సబ్జా సీడ్స్ వేసుకొని పాయసం చేసుకుంటే ఎట్లా ఉంటుంది, చల్లటి పాయసం, అలాంటి ఫీలింగ్. మీరు పర్ఫెక్ట్ సమ్మర్కి అసలు మీ దగ్గరికి వచ్చినందుకు చాలా 100% ఇది బాడీ కూల్ చేస్తుందండి. డిహైడ్రేట్ అయితే బాడీ ఇది హైడ్రేట్ బాగా తగ్గిస్తుంది వేడి. మీది ఒక జ్యూస్ తాగి మీరు పొద్దంతా ఎండలో దిగిరండి, వేడ దెబ్బ కూడా తగలదు, అంత బాగుంటుంది. ఇది ఒక జ్యూస్ తాగి మీరు పొద్దుంతా దిగిరండి, నేను గ్యారంటీ ఇస్తుందండి. మీకు వడదెబ్బ ఏదైనా తగిలితే బాధ్యత నాది. ఎందుకు ఈ మాట గ్యారంటీగా చెప్తున్నానంటే, సో ఈ జ్యూస్కున్న గుణం అది. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ అనిపించింది నాకు ప్రిపరేషన్. కానీ ఇవన్నీ మనం ఒక దగ్గరికి తీసుకురావాలంటే అలోవెరా హెర్బ్స్ ఫార్ములాస్ అనేది మేము అది కొద్దిగా మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి అదొకటి. అవును, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈ సమ్మర్కి మంచి ట్రీట్ ఇచ్చారు నాకు మీరు. సో ఇంకా మనం ఏ జ్యూసెస్ చూడబోతున్నాం? ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఇది వట్టివేరు మేడం. ఇది వట్టివేరు వచ్చేసి మనం రూట్స్ అనమాట. ఇది కొన్ని చెరువు కుంటలు ఉంటాయి, కుంట దగ్గర రూట్స్ ఇది గడ్డిలాగా పెరుగుతుంది అనమాట. సో ఇది కొన్ని రూట్స్ అనేది తీసి ఇది వాడతారనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మీరు ఒకసారి స్మెల్ చూడండి, దీన్ని ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది.
వస్తుందా మేడం మీకు? వస్తుంది, కొంచెం డీప్ గా వెళ్ళాలి అప్పుడు వస్తుంది, అంత ఈజీగా రావట్లేదు. సో ఇది రెగ్యులర్ గా డ్రై అయిపోయినట్టు. డ్రై అయిపోయింది. సో ఇది వచ్చేసి మనం ఏంటంటే దీన్ని స్టీమ్ చేసి ఒక ప్రాసెస్ చేసి మనం జ్యూస్ తయారు చేస్తాం. సో ఇది రెగ్యులర్ గా తాగడం వల్ల ఇందాక అన్నారు కదా సమ్మర్ లో ఏ జ్యూస్ తాగాలని కదా. సో సమ్మర్ లో మేము చెప్పాము ఇది అలోవెరా జ్యూస్ కూడా తాగి వడదెబ్బ తగలదని చెప్పాను కదా, ఇది కూడా బాడీని కూల్ చేస్తుంది. మీ దగ్గర పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది దీనివల్ల. ఒకదాని తర్వాత ఆగరా, ఎక్కడ ఆగరా మీరు? వట్టి వేరే జ్యూస్, ఇప్పుడు ఇది వీటన్నిటిని బీట్ చేసే జ్యూస్ అంట. దీంట్లో మనం సబ్జా యాడ్ చేస్తాము. సో ఒకసారి మనం ఈ ప్రిపరేషన్ చూద్దాము. ప్రిపరేషన్ ఒకసారి మీరు చెప్పండి ఎలా చేశారు అది? ఇది స్టీమ్ చేస్తాం మేడం. ఇది స్టీమ్ చేసి వాటర్ తీసి దీన్ని కొంచెం హాట్గా ఉంటుంది, ఇది హాట్లోనే పెడతాము. సో దీంట్లో సబ్జా యాడ్ చేస్తాము, అలాగే హనీ కూడా యాడ్ చేస్తాము. హనీ ఇది? ఎస్. యా, మొత్తానికి వట్టివేరు జ్యూస్ రెడీ అయిపోయింది. సమ్మర్లో ఇది చాలా మంచిది అంటున్నారు, అంటే బాడీ కూల్ చేస్తుంది, పీస్ ఆఫ్ మైండ్, రిలాక్సేషన్, బాడీ రిలాక్సేషన్. మీరు తాగిన తర్వాత మీరు ఆఫీస్ పోయేంత వరకు కూడా రిలాక్సేషన్ వెళ్ళిపోతారు. అంతేనా? ఇక షూటింగ్ కూడా ఎండ్కి వచ్చింది కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఫుల్గా ఇచ్చేసారు మీరు. ఓకే, భలే ఉందండి. చేదు అన్నారా మీరు? అన్నారు, చెప్పారా నాకు? చేదు ఇది కాదు మేడం, చేదు చెప్పింది మీకు వేరే జ్యూస్ యాక్చువల్ గా. సో మీరు మళ్ళీ అది కూడా తాగాలంటారా? ఈ రోజు దీంతో ముగిద్దాం, మనం చాలా తాగేసాం. బట్ సమ్మర్ స్పెషల్స్ అని చెప్పి 1, 2, 3, 4 జ్యూస్లే కాదు, ఇంకా చాలా జ్యూసులు ఉన్నాయి. ప్రతి జ్యూస్ చాలా స్పెషల్ అని. ఇదే కాదు, సమ్మర్ లో ఫ్రూట్ జ్యూసెస్ ప్రియేట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మా దగ్గర ఆరోగ్యంగా మేము షుగర్ మిక్స్ చేయకుండా జ్యూసెస్ తయారు చేస్తాం. దాంట్లో మ్యాంగో ఒకటి స్పెషల్ గా, గ్రేప్ జ్యూస్ అనేది మా దగ్గర స్పెషల్ గా, మీరు ఎప్పుడు నెవర్ ఇంతకు ముందు ఎక్కడ తాగి ఉంటారు, అట్లాంటి జ్యూస్ కూడా గ్రేప్ జ్యూస్ తయారు చేస్తాం. భలే ఊరించారు మాటలతో, కానీ ప్రూవ్ కూడా చేశారు. నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను, నాకు ఈ సమ్మర్ స్పెషల్స్ హెల్దీ జ్యూసెస్ చాలా చాలా నచ్చాయి, చాలా ఆరోగ్యంగా అనిపిస్తున్నాయి. రెగ్యులర్ గా తాగే కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చి రెగ్యులర్ గా తాగే కస్టమర్స్ కి మేము ఇట్లా కార్డ్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇట్లా మెంబర్షిప్ కార్డ్ ఉంటుంది. సో ఇట్లా మెంబర్షిప్ కార్డ్ రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ కి మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ వచ్చి కార్డ్ తీసుకొని వచ్చి కస్టమర్ రెగ్యులర్ గా తాగి, ఎందుకు ఈ కార్డ్ ఇస్తామంటే ఇప్పుడు మీరు ఈ జ్యూస్ తాగారు, ఒక్క రోజు తాగితే దీని వాల్యుబుల్ అర్థం కాదు. అవునండి, రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దీని వాల్యూస్ అనేది మన బాడీకి అర్థమవుతుంది. సో రెగ్యులర్ గా మనం ఒక 1.5 month రెగ్యులర్ గా తాగడం వల్ల బాడీకి అనేది మనకి ఈ రోజు తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఈ జ్యూస్ లో ఉన్నటువంటి మినరల్స్, విటమిన్స్, దాంట్లో ఉన్న ఐటమ్ ఏవైనా సరే విలువైన ఖనిజాలు కూడా మన బాడీకి అందుతాయి. సో దానివల్ల మన బాడీలో చేంజెస్ అనేది జరుగుతుంది. ఏదో ఒక రోజు వచ్చి తాగేసిపోయినాం అనుకోండి, పెద్దగా తేడా తెలియదు. తాగినాం ఓకే, ఆ రోజు ఓకే తాగేసాం. కానీ కార్డ్ ఎందుకు ఇస్తామంటే రెగ్యులర్ గా తాగుతారు కస్టమర్ వచ్చేసి, రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రోజు తాగేసి వెళ్ళే కస్టమర్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. అలా కొంచెం అంటే మెంబర్షిప్ వల్ల మనకు బెనిఫిట్ కూడా ఉంటుంది. డిస్కౌంట్ కూడా ఇస్తాం మేడం, కస్టమర్ రెగ్యులర్ గా ఉంటారు కదా, సో మేము డిస్కౌంట్ కూడా ఇస్తాం. ప్రతి జ్యూస్ మీద డిస్కౌంట్ వస్తుంటది. కస్టమర్స్ గురించి ఇంత పరిపూర్ణంగా ఆలోచించే అనిల్ కుమార్ గారు, మీరు ఫర్దర్ గా దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎనీవేస్ నేను అడగాలనుకుంటున్నా, అసలు నెక్స్ట్ అంటే దీన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఏంటి? ప్రెసెంట్ మేము యాక్చువల్ గా లాస్ట్ 7 years నుంచి మమ్మల్ని ఫ్రాంచైజీస్ చాలా మంది అడిగారు, కొన్ని 100 మంది అడిగారు ఫ్రాంచైజీ మంది. సో మేము మా అమ్మ మా నాన్నమ్మల నుంచి చూసి కొంత నేర్చుకొని మేము దీన్ని ఇంకా బయటకి ఇస్తే చెడిపోతుంది అని చెప్పి ఆపాము యాక్చువల్గా. సో దాన్ని మేము ఇంకోటి ఏంటంటే మేము మెయింటైన్ చేయడానికి బయట కూడా ఇంకొక స్టోర్ కూడా ఓపెన్ చేసాం. సో మాకు అర్థమైంది ఏంటంటే, సో ఫ్రాంచైజీ మేనేజ్ చేయడం అనేది కష్టంగా మారినప్పుడు ఫ్రాంచైజీ ఇస్తే ఓనర్షిప్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరిది వాళ్ళకి. సో వీటి విల్ బి హ్యాండిల్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మనం కూడా సమాజానికి తొందరగా మనం మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా ఆలోచించి ఫ్రాంచైజీ కూడా ఇవ్వాలనే ఆలోచనలో ప్రజెంట్ ఉన్నాము. తొందరలో ఫ్రాంచైజీ కూడా మొదలు పెడతా ఉన్నాం, స్టార్ట్ చేస్తున్నాం కూడా. సూపర్ అండి, సూపర్. మీరు ఇలాంటి మంచి మంచి పనులు చేయాలి, అందరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడాలి అని మనస్ఫూర్తిగా తప్పకుండా మేడం. అందరి ఆరోగ్యాన్ని కాపాడడానికి మనస్ఫూర్తిగా ప్రతి కస్టమర్ ఆరోగ్యంగా ఉండాలి. మా దగ్గరకు వచ్చే కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి డబ్బులు వేస్ట్ అయినాయని ఏ కస్టమర్ అనుకోవద్దు. నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి కస్టమర్ ఇచ్చిన వాల్యూకి నేను 1000 rates రిటర్న్ వాల్యూ ఇస్తాను, 1000 rates రిటర్న్ వాల్యూ ఇస్తాను. సో ఆ వాల్యూబుల్ అనేది కస్టమర్కి ఉండాలని ఎల్లప్పుడూ నేను కోరుకుంటా. ఇది ఈ రోజు కాదు, ఆఫ్టర్ డెత్ కూడా ఇది ఇంకో 10 మందికి ఉపయోగపడాలనేది నా ఇంటెన్షన్. సో నేను ఆఫ్టర్ నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని కాపాడి
ప్రజలకు అందించాలి అనేది నా ఇంటెన్షన్, నా కోరిక కూడా అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా, సో చూసారు కదా ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో సమ్మర్ స్పెషల్స్ జ్యూసెస్ అన్నీ కూడా మేము ప్రిపేర్ చేసాము. అండ్ అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. పని ఎలాగో చేయాలి తప్పదు కాబట్టి వాటర్ టైంకి తాగండి. కుదిరితే ఈ హెల్తీ జ్యూసెస్ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, బికాజ్ ఇవి హెల్త్తో పాటు టేస్ట్ వైజ్ కూడా చాలా 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 బాగున్నాయి. సో ఐ హోప్ మీరు ఈ ఎపిసోడ్ కంప్లీట్లీ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేనైతే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాను. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.